వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10:44 రాహువు మృగశిర నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలోకి ప్రవేశించి, అంటే తన యొక్క ఉచ్చ స్థానంలోకి ప్రవేశించి సంచరిస్తూ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు, అలాగే కేతువు జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశిలోకి ప్రవేశించి సంచరిస్తూ ఎటువంటి ఫలితాలను ఇస్తారు, 12 రాశుల వాళ్ళ మీద ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి అద్భుతమైన ఫలితాలను ఇస్తారు, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తారు అనేటువంటి విషయాలని తెలుసుకోవడంలో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా ఈ రాహువు వృషభ రాశిలోకి సెప్టెంబర్ 23వ తారీఖు ప్రవేశిస్తున్నాడు. ఆయన 2022 ఏప్రిల్ 12వ తారీఖు దాకా వృషభ రాశిలోనే సంచరిస్తాడు. ఈ కాలంలో తన ఉచ్చ స్థానంలో సంచరిస్తూ మేషరాశి వాళ్ళకి కొన్ని అనూహ్యమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మొట్టమొదటిగా మేషరాశి అనగానే అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం. అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మేషరాశికి ద్వితీయంలో అంటే 2వ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటగా మనం ఆలోచించే అంశం ఏంటంటే, రాహుకేతువులు మేషరాశికి ముఖ్యంగా 2వ ఇంట 8వ ఇంట సంచరిస్తున్నాడు. కేతువు 8వ ఇంట సంచరించడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ కేతువు వృశ్చిక రాశిలో సంచరించడం వలన మేషరాశి వాళ్ళకి చక్కటి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఆర్థికంగా మంచి అభివృద్ధి పథాలకి దూసుకు వెళ్లేటువంటి అనుకోని అనూహ్యమైనటువంటి అవకాశాలని ఈ మేషరాశి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. అయినప్పటికీ అష్టమ స్థానంలో సంచారం గనుక కొద్దిపాటి అనుకోని అనూహ్యమైనటువంటి వ్యాధులు కొద్దిగా సంక్రమించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అదంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ కూడా కొంచెం డాక్టర్లకు సైతం అర్థం కాని కొద్దిపాటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కలిగేటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇక ఈ 2వ స్థానంలో రాహు సంచరించడం వల్ల, కుటుంబ స్థానంలో రాహు వల్ల కుటుంబపరమైనటువంటి కొద్దిపాటి విభేదాలు, అలాగే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, అట్లాగే ఈ రాహు ద్వితీయ స్థానంలో ఉండటం వలన కుటుంబంలోని వారు తమకి ఎదురు తిరగటం, ఇటువంటివి కొన్ని చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కానీ తన ఉచ్చ స్థానంలో ధనస్థానంలో రాహు సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది. చక్కగా వాళ్ళు గతంలో ఏవైతే వ్యాపారాలు చేస్తుంటారో, వృత్తి ఉద్యోగ వ్యవహారాలు చేస్తుంటారో వాటన్నింటిలో కూడా చక్కటి ఆదాయ వనరులు, ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అంతేకాకుండా గతంలో ఒకవేళ ఎవరన్నా సరే మేషరాశి వాళ్ళు అప్పులు చేసి కనుక ఉంటే ఈ రాహుకేతు సంచారం వలన ఆ అప్పుల్ని సమూలంగా తీర్చివేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అయితే రాహువు కానీ కేతువు కానీ వీళ్ళకి ఏ అంశాల్లో ప్లస్ చేస్తారు, ఏ అంశాల్లో మైనస్ చేస్తారు అనేటువంటి విషయం గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. ఏంటంటే, ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి మేషరాశి వారికైనా ఆర్థిక వనరుల్లో ఖచ్చితంగా ప్లస్ పాయింట్ ఇస్తాడు. అంటే ఆర్థికంగా మంచి ఉచ్చ దశకి చేరుకుంటారు. అయితే వారు సంపాదించినటువంటి డబ్బు కానీ, అలాగే వాళ్ళు డెవలప్ చేసినటువంటి వ్యాపారాలు కానీ, నూతన ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా సరే పూర్తి స్థాయి ఎంజాయ్మెంట్ లోకి రావడానికి, అంటే పూర్తి స్థాయి అనుభవంలోకి రావడానికి 2021 జనవరి 26 దాకా
మేషరాశి వాళ్ళు కొద్దిగా ఓపికగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడం అనేటువంటిది సెప్టెంబర్ 23 తర్వాత నుంచి ఖచ్చితంగా మొదలు పెడతారు. అలా ఒకవేళ విపరీతంగా అప్పులు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా ఎవరన్నా ఉంటే అక్టోబర్ 5 తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ అప్పుల్ని తీర్చివేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. అంతేకాకుండా ఈ మేషరాశి వాళ్ళకి అనుకోని అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఇంత గొప్పగా రాహుకేతువుల గురించి చెప్పేటప్పుడు చాలా మంది పండితులు కానీ చాలా మంది ప్రజలు కానీ ఆలోచించేటువంటి అంశం ఏంటంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. ఇది నిజం కాదు. కారణం ఏంటంటే రాహుకేతువులు స్వతంత్రించి యోగాన్ని ఇవ్వగలరు, స్వతంత్రించి మంచి చేయగలరు, చెడు చేయగలరు. అది తెలియాలంటే రాహుకేతువుల యొక్క జన్మ వృత్తాంతాన్ని 2-3 ముక్కల్లో సింపుల్ గా మీకు తెలియచేస్తాను. ఈ రాహు అనేటువంటి గ్రహం సింహికకి కశ్యప మహర్షికి జన్మించినటువంటి వాడు. రాక్షసాంశలో జన్మించినటువంటి రాహువు దేవతల్ని మోసగించి క్షీరసాగర మదన సమయంలో అమృతం తాగుతాడు. ఇది గమనించినటువంటి విష్ణువు సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సుని ఖండించడం జరుగుతుంది. ఖండించినప్పటికీ కూడా రాహు అమృతం తాగాడు గనక మరణం సంప్రాప్తం కాలేదు. ఆ తర్వాత రాహు అఖండమైనటువంటి తపస్సు చేసి గ్రహకారకత్వాన్ని సంపాదించి సర్పగ్రహంగా మారి 12 రాసుల యొక్క జీవరాశుల మీద, అంటే 12 రాసుల మనుషుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని, అలాగే విశ్వం మీద మంచి ప్రభావాన్ని చూపించేటువంటి శక్తిని రాహువు సంపాదించుకోగలిగాడు. ఇక్కడ మనం దీంట్లో గమనించినట్లయితే విష్ణువు దేవతల్ని సైతం మాయలో ముంచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాహువు. అంత శక్తివంతుడు. ఇది గమనించారు కనుక సూర్యచంద్రులు విష్ణుమూర్తికి తెలియచేశారు. ఈ సూర్యచంద్రులు రాహు యొక్క మోసాన్ని బయట పెట్టారనేటువంటి మిషతో రాహువు కేతువు సూర్యచంద్రుల్ని మింగివేసి గ్రహణాలు ప్రకృతిలో ఏర్పడటం, ఈ గ్రహణాల రీత్యా అనేక రకాలైన విపత్తులు ఏర్పడటం అనేటువంటివి మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఈ కథలో మనం గమనించినట్లయితే చాలా ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి. రాహువు అమృతం తాగాడు గనక అమృత యోగాన్ని ఇవ్వగలడు. అలాగే రాహువు సర్పగ్రహం గనక విషాన్ని కక్కగలడు. అంటే అమృత యోగం ఇవ్వగలడు, విషయోగం ఇవ్వగలడు. అంతేకాకుండా ఈ రాహువు యొక్క ప్రభావం తెలియాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొద్ది మందిని కనుక కాస్త పరిశీలనగా గమనించినట్లయితే నిన్న మొన్నటి దాకా పేదరికంతో అల్లాడినటువంటి చాలా మంది వ్యక్తులు ఓవర్ నైట్ ధనవంతులు అవటం, లాటరీస్ ద్వారా గాని, స్పెక్యులేషన్స్ ద్వారా గాని, షేర్ మార్కెట్స్ రీత్యా గాని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో రాహు ఉచ్చ స్థానంలో, అలాగే మంచి అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల అటువంటి మంచి యోగం అనేటువంటిది కలగటం మనం గమనించాం. అలాగే రాహు ఎంత బలవంతుడంటే మిగిలినటువంటి గ్రహాలు కొద్దిగా చెడు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రాహు యొక్క కేతువు యొక్క అనుగ్రహం కనుక ఉండేటట్లయితే వీళ్ళు ఆ గ్రహాలు చేసేటువంటి చెడుని పక్కకు పెట్టి మరీ స్వతంత్రించి శుభ ఫలితాలను ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. అటువంటి రాహుకేతువులు మేషరాశి వాళ్ళకి దాదాపుగా 60 to 70% మంచి చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు డెవలప్ చేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించినటువంటి అంశం ఏంటంటే ఈ రాహువు ఈ 12 రాశుల్లో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేటువంటి విషయం గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. కాంట్రాక్టర్స్, బిల్డర్స్, ఫైనాన్షియర్స్ కి ఈ రాహుకేతువుల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ వ్యాపారాలని చాలా బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. రొటేషన్ కూడా బాగా పెరుగుతుంది. అంటే టర్న్ ఓవర్ కూడా బాగా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. పూర్తిగా ఆర్థికమైనటువంటి లాభాల కోసం జనవరి 26 దాకా ఎదురు చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వంటి వాళ్ళకి
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా ఏ లోటు ఉండదు. గృహవాహన సౌఖ్యాలను ఏర్పరచుకోగలుగుతారు. మంచి పేరు ప్రతిష్టలని పొందగలుగుతారు. రైతులకు వచ్చేటప్పటికి ఎర్రటి ధాన్యాలు గాని, అలాగే మినుములు, అలసందలు, సిరిధాన్యాలు గనక వేసేటట్లయితే వ్యవసాయ రీత్యా మేషరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈ లాభాలతో పాటుగా వ్యవసాయం దండగానేటువంటి పరిస్థితి పోయేటువంటి స్థితి ఈ 2021లో మేషరాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ జనవరి 26 తర్వాత అత్యద్భుతమైన ఫలితాలని రాహుకేతువులు ఇవ్వగలుగుతున్నారు. మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజాభిమానం బాగా పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది. చక్కటి పేరు ప్రతిష్టల్ని పొందగలుగుతారు. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కుటుంబంలో వాళ్ళ యొక్క విలువ పెరుగుతుంది. వాళ్ళ యొక్క గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రుల్లో గాని, సోదర వర్గంలో గాని మేషరాశి స్త్రీలకి వాళ్ళు చెప్పిందే మాట, చేసిందే శాసనంగా నడిచిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు గాని, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు గాని వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి సునాయాసంగా ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అప్పటిదాకా కొంచెం సస్పెన్స్ నడిచినా కూడా ఆ చివరి నిమిషంలో ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి రాహుగ్రహ మాయా ప్రభావంతో సడన్ గా వాళ్ళు కోరుకున్న ప్లేసెస్ కి ప్రమోషన్స్ తో గాని, అలాగే ట్రాన్స్ఫర్స్ గాని జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్, అలాగే వస్త్ర వ్యాపారులకి, చిరు వ్యాపారులకి, చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. వాళ్ళ జాతక పరిస్థితుల రీత్యా ఆర్థికంగా గతం కంటే ఖచ్చితంగా మెరుగుదలకి వెళ్లేటువంటి పరిస్థితిని ఈ రాహుకేతువుల యొక్క స్థితి ఏర్పరుస్తోంది. ఇకపోతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగ్యమైన కాలంగా ఈ రాహుకేతువుల స్థితి గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి డెఫినెట్ గా సంతానం కలుగుతుంది. అంతేకాకుండా సంతాన పురోభివృద్ధి కోసం తప్పించేటువంటి మేషరాశి వాళ్ళకి సంతానంలో ఒకరికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే ఇద్దరు గాని, ముగ్గురు గాని సంతానం ఉన్నప్పుడు ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరిస్తోంది. మిగతా ఒకళ్ళు గాని, ఇద్దరు గాని ఎవరుంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి పెరుగుదల, వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది. ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి ప్లస్ పాయింట్స్. అంతేకాకుండా ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సోషల్ మీడియాలో ఉండేటువంటి మేషరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా నడిచేటువంటి పరిస్థితి ఈ రాహుకేతువుల యొక్క స్థితి. ఇవన్నీ కూడా మేషరాశిలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి శుభ పరిణామాలు. ఇక మైనస్లు ఏంటంటే జీవిత భాగస్వామి ఆరోగ్యం గాని, మేషరాశి వారి యొక్క ఆరోగ్యం గాని కొద్దిగా దెబ్బతినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా కూడా వెంటనే వైద్య సలహా తీసుకోవాల్సిందిగా సూచించడం అయింది. అంటే ఈ ద్వితీయ స్థానంలో రాహువు, ఈ అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇటువంటి ఇబ్బందిని కలుగు చేస్తుంది. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే రాహుకేతువుల యొక్క స్థితి సరిగ్గా ఉండదో వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎటువంటి ఇబ్బందులు అంటే చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఏ పని మొదలుపెట్టినా 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది. అయితే మా జాతకాల్లో రాహుకేతువులు ఎలా ఉన్నారు, బాగున్నారో లేదో మాకు ఎలా తెలుస్తుందని మేషరాశి వాళ్ళు గనక ఆలోచించినట్లయితే నేను 3-4 లక్షణాలు చెప్తాను. అటువంటి లక్షణాలు మీకు గనక ఉండేటట్లయితే రాహుకేతువుల యొక్క స్థితి బాగోనట్లు లెక్క. వాటిని సరిచేసుకునేటట్లయితే రాహుకేతువులు మంచి శుభ ఫలితాలని ఇవ్వగలుగుతారు. వాటిల్లో మొట్టమొదటిగా ఏంటంటే పిల్లల్ని ఎడం చేత్తో కొట్టడం, పదే గోళ్లు కొరకటం, అలాగే అన్నదానం చేయకపోవటం. మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే భోజనానికి రండి వడ్డించాను అని పిలిచిన తర్వాత ఒక 10 నిమిషాలకో పావు గంటకో నిదానంగా వెళ్ళడం, అంటే భోజనం మన కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండటం. ఇటువంటివన్నీ కూడా రాహుకేతువులు మన వ్యక్తిగత జాతకంలో చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు జరిగేటువంటి లక్షణాలు. మరొక ముఖ్యమైన చెడ్డ లక్షణం ఏంటంటే మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రిలో స్నానం చేయటం, అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయటం.
అంటే సర్వసాధారణంగా స్నానం చేసి భోజనం చెయ్యాలి. అలా కాకుండా ఈ రాహుకేతువులు ఎవరికైతే బాగోరో వాళ్ళు, అంటే వాళ్ళ జాతక స్థానంలో సరైన స్థితిలో ఉండారో వాళ్ళు మాత్రం భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఇటువంటి లక్షణాలు కనుక ఉండేటట్లయితే తక్షణం వదిలివేయండి. వదిలేసేటట్లయితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభ దృష్టి మన మీద తప్పకుండా ఉంటుంది. కనుక ఈ లక్షణాలను మీరు గమనించుకుని మీ వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు సరిగ్గా లేకపోయేటట్లయితే మీరు నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక చేసేటట్లయితే రాహుకేతువుల యొక్క శుభ ఫలితాలని పొందుతారు. ఓవరాల్ గా ఆలోచించినట్లయితే మేషరాశి వాళ్ళకి దాదాపుగా 70 నుంచి 80% శుభ ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా ఏర్పడతాయి. మీరు గనక కోర్టు కేసుల రీత్యా గానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా గానీ ఏమైనా వ్యవహారాలు నడపవలసి ఉంటే ఈ డ్యూరేషన్ లో, అంటే సెప్టెంబర్ 23, 2020 నుంచి ఏప్రిల్ 12, 2022 లోపల గనక ఆ పరిష్కారాలు గాని ఆ తీర్పులు గాని వచ్చేట్లు చేసుకోగలిగేటట్లయితే మేషరాశి వాళ్ళకి తప్పనిసరిగా అనుకూలమైన తీర్పులు, అనుకూలమైనటువంటి పరిష్కారాలు లభించి ఆర్థికంగా లాభపడటం జరుగుతుంది. ఇది 18 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక అపూర్వమైనటువంటి అవకాశం. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుని మేషరాశి వాళ్ళందరూ మంచి స్థితికి వెళ్లాలని కోరుకుంటున్నాం. అయితే రాహుకేతువులు కనుక వాళ్ళ వ్యక్తిగత జాతకంలో బాగోకపోయేటట్లయితే, అంటే సరైన స్థానంలో లేకపోతే మొట్టమొదటిగా చేయవలసిన పరిహారం ఏంటంటే మీ దగ్గరలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో గాని, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో గాని మెరూన్ కలర్ కుంకుమతో, స్వచ్ఛమైన కుంకుమతో అమ్మవారికి అర్చన చేయించి ప్రతిరోజు గనక ఆ కుంకుమని నుదుటిన ధరించగలిగితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. జనాకర్షణ పెరుగుతుంది. ఇక రెండవ రెమెడీ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం గనక రాహుకేతువులు సర్పగ్రహాలు గనక సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి గాని, శ్రీకాళహస్తి గాని, నాగరకోయలు గాని ఇటువంటి క్షేత్రాలని సందర్శించి రాహువుని గనక ప్రార్థించేటట్లయితే అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ కేతువు యొక్క అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయంలో 5 బుధవారాలు గాని 17 బుధవారాలు గాని గణపతికి గరికతో గనక పూజ చేసేటట్లయితే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే రాహు యొక్క శుభ ఫలితాలు పొందడం కోసం మినుములతో గారెలు చేయించి మీ దగ్గరలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ పంచటం, అలాగే పశుపక్షాదులకి పెట్టడం, అలాగే ఆవులకి తినిపించటం, మినుములు నానబెట్టి తినిపించటం, ఇటువంటివి గనక చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణమైనటువంటి శుభదృష్టి ఏర్పడుతుంది. కేతువు యొక్క పరిహారం కోసం మేషరాశి వాళ్ళు అన్నదానం చేయండి. ఇలా చేసేటట్లయితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభదృష్టి మేషరాశి వాళ్ళ మీద ఎలాగూ ఉంది గనక మీరు ఏ టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ పరిహారాలను చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందుతారు. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.